శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మకర రాశి శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి సొంత గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ గృహం ఏర్పడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని సింపుల్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సహజంగా కుంభరాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తూ చాలా ఊహలో చాలా ప్లానింగ్తో ఉండడం జరుగుతుంటుంది. వీళ్ళ యొక్క సొంత గృహం వీళ్ళకి ఏర్పడాలంటే ముందుగా జన్మ జాతకంలో గృహయోగం ఉండాలి. అలాగే నవాంశలో అది పెద్ద గృహమా చిన్న గృహమా అన్నది అక్కడ కన్ఫర్మ్ చేయాలి. దాని తర్వాత చతుర్థాంశలో వీళ్ళ గృహాన్ని నిలబెట్టుకుంటారా, తర్వాత అమ్మేసుకుంటారా, అందులో ఏ విధంగా సుఖపడతారు, ఇవన్నీ కూడా చతుర్థాంశం అంటే D4లో ఉండదు. ఇవన్నీ బలంగా ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహం ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఏదో కారణం వల్ల ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, రావాల్సిన సకాలంలో రావట్లేదు అన్నప్పుడు మనం ఈ కొద్దిపాటి రెమెడీలు పరిశీలన చేసుకున్నప్పుడు పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏదో అద్భుతం జరిగితే తప్ప 36వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వారికి గృహయోగం అన్నది సాధారణంగా ఏర్పడదు. 36 దాటిన తర్వాత మాత్రమే వారు సొంత గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. మరి వారసత్వంగా రావాలనుకుంటే వాళ్ళకి చతుర్థ భావం అయినటువంటి వృషభ రాశిలో భాగ్యాధిపతి మళ్ళా శుక్రుడు ఉన్నా, అలాగే శుక్రుడు భాగ్యస్థానాన్ని శుభపరిస్తే వాళ్ళకి సొంత గృహం వారసత్వం ద్వారా రావడం జరుగుతుంది, అంటే పెద్దల ద్వారా రావడం జరుగుతుంది. అలాగే వ్యయాధిపతి ఒక విధంగా రాష్ట్రాధిపతి కూడా శనే కాబట్టి శని చతుర్థ భావంలో ఉన్నా కూడా కొంతవరకు మరి సొంత గృహం వారసత్వంగా వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రుణాలు పంచుకోవడంలోనో వారసత్వంగానో వాస్తుపరమైన దోషం ఏదో ఒకటి ప్రాబ్లం అదే ఉంటుంది. అలాగే పాపగ్రహాలైనటువంటి రాహు, కేతు, కుజుడు ఇలాంటి పాపగ్రహాలు ఉన్నా కూడా సొంత గృహం ఉన్నప్పుడు కూడా దాని మీద సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది. కుంభరాశి వారు గృహం కొనాలనుకుంటే వారి జీవితంలో రుణం చేసి మాత్రమే, అంటే ఇన్స్టాల్మెంట్ ద్వారా బ్యాంక్ రుణమో LIC రుణం ఏదో రుణం తీసుకుంటేనే వారికి సొంత గృహం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే సహజమైనటువంటి చతుర్థ భావం అంటే కర్కాటక రాశి, అంటే మేషం నుంచి ప్రతి వారికి కూడా అది బచక్రంలో చతుర్థ భావం అన్నది కర్కాటక రాశి. అది ఈ కుంభరాశి వారికి 6వ రాశి అవిందన్నమాట. అందువలన ఏంటంటే మరి రుణం చేసి మాత్రమే వీళ్ళు గృహాన్ని కొనగలుగుతారు. అలా కొన్నప్పుడు మాత్రమే వీళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా బడ్జెట్ లెక్కేసుకునేటప్పుడు ఏం చేస్తుంటారంటే మనకి ఏదో ఒక 70,000 వస్తుంది, మరి మనం ఇప్పుడు ఒక 40,000 మరి ఇంటికి కట్టేస్తే మరి సరిపోతే కష్టమేమో అని ఇలా వాయిదా వేస్తుంటారు అన్నమాట. అంటే ఫ్యూచర్ ఇబ్బంది పడతామేమో, అసలు ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్నటువంటి బాధతో ఆ విధంగా ప్లాన్ చేసుకుని సరిపోదేమో మళ్ళీ ఇబ్బంది పడతామని వాయిదా వేస్తుంటారు. అంటే ఈ కుంభరాశి వారికి ఒక టెక్నిక్ ఉంటుందంట. వీళ్ళ కమిట్మెంట్ ఎంత ఉంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంటుంది అన్నమాట. అందువల్ల వీళ్ళ కొంత ఏదో నెలకు ఒక 50,000 60,000 వాళ్ళ స్థాయిని బట్టి ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీకు ఇన్కమ్ గ్రోత్ అయ్యి మళ్ళీ మీ యొక్క ఖర్చులకు తగ్గ అమౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా బడ్జెట్ టైట్గానే ఉంటుంది. ఈ కుంభరాశి వారికి నెలాఖరు రాబోతే మళ్ళీ ఇబ్బందిగానే ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంటుంది. అలాగే మీ యొక్క ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కునే కొద్దీ కూడా మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదన్నా మీరు ఒక వాహనం కొనాలన్నా, ఒక గోల్డ్ కొనాలన్నా, ఏదైనా ఒక ఇల్లు కొనాలన్నా కూడా ఒక చిట్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ ద్వారా కొనాలి తప్ప ధనం దాచి మాత్రం మీరు కొనలేరు. అది జరగదు. ఒకవేళ ఉన్నా కూడా దాచుకుని పోగేస్తే ఎవరికో అప్పు ఇవ్వడం, ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం, ఇంకో కారణం వల్ల వచ్చినట్టే ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. మళ్ళీ ఈ రాశి వారికి ఇంకో మైనస్ ఏంటంటే
వీళ్ళ సొంత గృహం ఏర్పడిందంటే దగ్గర బంధువులతో విరోధం స్టార్ట్ అవుతుంది. చతుర్థం ఆరో భావం అవ్వడం, చతుర్థం యాక్టివేట్ అయిందంటే కంపల్సరిగా మరి దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడడం, లేదా వీరికి హెల్త్ పరంగా ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కామన్గా సింబాలిక్ మాట, అంతే. అంతమించి ఏదో కొంపలేం మునిగిపోయినట్టు బాధపడక్కర్లేదు. బట్ ఇది ఒక సిండికేషన్గా జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది. తర్వాత మరి కంపల్సరిగా వీళ్ళకి సొంత గృహం ఏర్పడాలంటే వృషభ రాశి అలాగే తుల రాశి, ఈ 2 రాశులు కూడా బలంగా ఉండాలి. ఈ రాశుల్లో ఏదో ఒక గ్రహం అన్నా ఉండాలండి. ఎప్పుడన్నా సరే ఒక భావం బలంగా ఉండాలంటే ఆ భావంలో ఒక గ్రహం ఉంటేనే ఆ భావం యాక్టివేట్ అయ్యి బలపడుతుంటుంది. లేదు ఆ భావానికి 2వ భావం ఉంటుంది అన్నమాట. ప్రతి గ్రహానికి 2 భావాలు ఉంటాయన్నమాట. అంటే రవికి చంద్రుడికి తప్ప మిగతా 5 గ్రహాలు కూడా ఒక్కొక్కరు 2 భావాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక భావంలో, అంటే ఇప్పుడు వీళ్ళకి చతుర్థం కుంభరాశి వారికి వృషభం కాబట్టి తులారాశి యాక్టివేట్ అయినా బాగుంటుంది, చతుర్థం యాక్టివేట్ అవుతుంది, అదైనా ఇది అవుతుంది. 2 చతుర్థ భాగ్యాధిపతులు కాబట్టి ఏదో గ్రహం అక్కడ ఉండడం అన్నది ఒక సింబాలిక్. అలాగే చతుర్థానికి ఆపోజిట్ ఉంటుంది. చతుర్థానికి ఆపోజిట్ వృశ్చిక రాశి కాబట్టి ఆ వృశ్చికంలో పాపగ్రహాలు ఉండకూడదు. మళ్ళీ అక్కడ గ్రహాలు లేవు, లేకపోయినా పర్లేదు, కానీ పాపగ్రహం ఉంటే అది చతుర్థం వీక్ అయిపోతుంది అన్నమాట. ఆ చతుర్థం వీక్ అయిపోయి అసలు గృహం ఏర్పడుతుంది. ఇలాగా ఒక భావానికి లింకప్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ చతుర్థం బలంగా ఉన్నప్పుడు 99% ఈ గృహం అంటూ వేస్తే ఒక మంచి కమర్షియల్ ఏరియాలో, మంచి డీసెంట్ ఏరియాలో మాత్రం లభిస్తుంది. ఎందుకంటే చతుర్థం వృషభం కాబట్టి ఆ విధంగా ఏర్పడుతుంది. కొంతమంది చుట్టూ గార్డెన్స్ కానీ, అంటే ఆ అపార్ట్మెంట్ చుట్టూ గార్డెన్స్ కానీ, విల్లాస్ కానీ ఆ విధంగా డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాంతంలో మీరు గృహం ఏర్పాటు చేసుకోవడం మీకు సమకూరుతుంది. ఆ విధంగా ఒక చక్కని గార్డెన్ ఉన్నటువంటి ప్రాంతంలో కానీ, దగ్గరలో ఏదైనా గార్డెన్ ఉండడం కానీ, వ్యవసాయ క్షేత్రం ఉండడం కానీ, ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో మీకు గృహం ఏర్పడుతుంది. లేదంటే పొలాల్ని డెవలప్ చేసి గృహంగా మార్చి, సైట్లుగా మార్చి ప్రాంతంలో కానీ మీకు సొంత గృహం ఏర్పడుతుంది. అయితే ఎంత ప్రయత్నం చేసినా మనకి సొంత గృహం ఏర్పడడం లేదంటే మరి వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుని అధిదేవతగా లక్ష్మీదేవి అమ్మవారిని కంపల్సరిగా పూజించుకోవాలి. ప్రతి శుక్రవారం రోజు గృహంలో ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటోని అరేంజ్ చేసుకోండి. అలాగే శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో పూజించడం, పాలు నైవేద్యంగా పెట్టి అందులో ఏదో ఒక బెల్లం ముక్క చక్కెర వేసి ఆ పాలు మీరు నైవేద్యంగానే ప్రసాదంగానే మళ్ళీ మీరు దాన్ని స్వీకరించాలి. కొంతమంది ఏదో ప్రసాదం పెడతారు, అది అలా వదిలేస్తారు. అలా కాకుండా దాన్ని ప్రసాదంగా మీరు తీసుకోవడం వల్ల మరి ఆ శుక్రవారం రోజు కంపల్సరిగా మనకి లక్ష్మీ అష్టోత్తరం కన్నా కనకదార స్తోత్రం పఠించడం వల్ల కంపల్సరిగా గృహయోగం ఏర్పడుతుంది. ఎప్పుడన్నా సరే మనం ఒక దేవతని, ఒక అమ్మవారిని కానీ ఎవరినైనా పూజించినప్పుడు పర్టికులర్గా ఒక టైం పెట్టుకోవాలి. మనం రోజు మేము పూజించుకుంటామండి, రోజు పూజించుకోండి, కానీ ఓ టైం ఉదయం 6 నుంచి 7, 6:30, 7:30, 9:30, 10 అయినా పర్లేదు. ఆ టైంలో మాత్రమే చేయాలి తప్ప ఒకరోజు పొద్దున్న, ఒకరోజు సాయంకాలం, ఒకరోజు ఇంకో టైంలో అలా కాకుండా చేయకూడదు. అలా చేయడం వల్ల ఎట్టి ఫలితం కూడా రాదు. పర్టికులర్ టైము మీకు అనుకూలంగా ప్రశాంతంగా ఉన్న టైం ఎన్నుకోండి. అదే టైంలో లేదు వారంకి ఒకసారి పూజించుకోండి. శుక్రవారం ఉదయం 9 గంటలకే 9:30 పూజ చేసుకోండి. చక్కగా పూజ చేసుకోండి. మరి అదే టైంలో కనకదార స్తోత్రం చదువుకోండి. ఇది చేసుకోవడం వల్ల ఒక 41 రోజులో మీ యొక్క ఫలితం మీకు కంపల్సరీగా వచ్చి తీరుతుంది. దానికి తగ్గ మీకు మార్గం కంపల్సరీ ఏర్పడింది, తిరగలేదనుక మీరు ఖచ్చితంగా భక్తిపూర్వకంగా నమ్మకంతో ఒక 41 రోజులు ఈ క్రియ చేయండి. ఏదో విధంగా కంపల్సరీగా మీకు గృహం ఏర్పడడం జరుగుతుంది. అది మీ యొక్క జన్మజాతకంలో ఉంటే. సో ఏదైనా మరి కుంభరాశి వారు ధైర్యంగా అప్పు చేసినా సరే బ్యాంక్ లోన్ తీసుకొని గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఇది రైట్ టైం. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శనిలో మరి జన్మశని ప్రారంభం అవుతుంది కాబట్టి
12వ స్థానంలో శని సులభంగా మీకు అప్పు దొరుకుతుంది. ఏదో విధంగా ఖర్చు అయిపోయే బదులు ఎవరికో అప్పు ఇచ్చి పోగొట్టుకుంటాం, లేదంటే ఏదైనా పెట్టుబడి పెట్టి పోగొట్టుకోవడం, షేర్ మార్కెట్లో పోగొట్టుకోవడం కన్నా ఇదే టైంలో మీరు ధైర్యంగా అప్పు చేసి గృహం కొనుక్కోండి. కంపల్సరీగా మీకు ఆ గృహం మాత్రమే మిగులుతుంది తిరిగి మీరు చూసుకుంటే. సో ఏదేమైనా ఇది రైట్ టైము. తొందరగా ప్రయత్నాలు చేసుకొని జనవరి ఫిబ్రవరి నాటికల్లా గృహాన్ని ఏర్పాటు చేసుకోండి. స్వస్తి.